హాయ్ అండి అందరికీ. ఇదిగోండి మా బాబు చిన్న బాబు అండి. తనకైతే సంవత్సరంన్నరండి. బాబుకైతే అంగన్వాడీ నుంచి పాల ప్యాకెట్లుని ఎగ్స్ అయితే వచ్చాయండి. ఆ ఎగ్స్ మనం ఏంటంటే ఈ డైరెక్ట్‌గా చాలామంది ఏం చేస్తామంటే ఎగ్స్ తీసుకురాగానే పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తామండి. కానీ ఇవి పౌల్ట్రీ కాడ నుంచి తెచ్చేటప్పుడు వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా అక్కడ కలెక్ట్ చేసి తెచ్చేసి ఇవ్వడం అమ్మినా సరే, నెక్స్ట్ ఇలా ఎక్కడైనా సరే ఇచ్చినా సరే డైరెక్ట్‌గా తెచ్చి ఇచ్చేస్తారండి. వాళ్ళైతే ఏం క్లీన్ చేయరండి. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎగ్స్ మీద బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి. మన హెల్త్ మనమే చూసుకోవాలి కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టే ముందు వీటిని శుభ్రంగా క్లీన్ చేసి మనమైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ ఎగ్స్ అనేవి అల్లిపోతాయి కదండి, మనకు పోతాయండి. మా సైడ్ అయితే గుడ్లు అల్లిపోని అంటామండి. సో దాన్ని ఏంటంటే నేను బాగున్నాయి బాగోలేని ఏ విధంగా సెపరేట్ చేస్తానో మీకైతే నేను ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా నేనైతే చూపించాలనుకుంటున్నానండి. అదేంటంటే చూడండి, నేను ఒక ప్లాస్టిక్ బౌల్లో నేను వాటర్ అయితే తీసుకొచ్చానండి. చూడండి దీంట్లోని ఇప్పుడు ఏంటంటే ఎగ్స్ 1 బై 1 అందులో అయితే నేను వేస్తానండి. చూస్తే మీకే అర్థమవుతుందండి. చూడండి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఎగ్ అయితే వేసానండి. చూడండి ఆ ఎగ్ అయితే మనకి బౌల్లో బాగా కిందకైతే వెళ్ళిపోయిందండి. మీకైతే కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ప్లాస్టిక్ది అయితే తీసుకున్నానండి. అడుక్కంతా వెళ్ళిపోయింది కదండి, కనిపిస్తుంది కదా. ఈ ఎగ్ అయితే బాగున్నట్లు లెక్కండి. నెక్స్ట్ ఇంకో ఎగ్ అయితే వేస్తానండి. చూడండి ఆ ఎగ్ అయితే మనకి బౌల్ అడుక్కంట అయితే వెళ్ళలేదండి, పైన అలా తేలుతూ ఉంది. సో ఈ ఎగ్ అయితే పాడైపోయిందండి. దీన్ని తీసి పక్క పెట్టేద్దామండి. నెక్స్ట్ ఇంకో ఎగ్ తీసుకుందామండి. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని నేను ఇది ఎక్స్పెరిమెంట్ టైప్లో చేసి చూపిస్తున్నానండి. చూడండి ఈ ఎగ్ అయితే బాగా కిందకైతే వెళ్ళిపోయిందండి. సో ఈ ఎగ్ అయితే బాగుంది. చూడండి ఇంకో ఎగ్ వేసాను, ఇది కూడా కిందకంటే వెళ్ళిపోయిందండి. ఈ ఎగ్ కూడా బాగుందండి. ఈ విధంగా నేనైతే కనుక ఎగ్స్ తీసుకురాగానే ఇలాగా నేను సపరేట్ చేసుకుని బాగోలేని పడేస్తానండి. ఎందుకంటే మనం చిన్నపిల్లలకు పెడతాం కదండి. చూడండి ఆ పోయిన ఎగ్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు నేను ఎలా ఉందో మీకు చూపిస్తాను పగలగొట్టి. చూడండి మొత్తం ఆ సొన అంటారు కదా, మొత్తం చూడండి మొత్తం ఎల్లో కలర్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. ఇలాంటి పిల్లలకు పెడితే కనుక హెల్త్ అయితే పాడైపోద్దండి. నేను ఎగ్స్ తీసుకొచ్చిన ప్రతిసారి నేను ఈ విధంగా అయితే నేను చేస్తానండి. ఎందుకంటే మన పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మనం చేసే ఒక చిన్న మిస్టేక్ అయినా సరే మన పిల్లల ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని చెడగొడుతుందండి. సో మీకైతే కనుక నేను చెప్పే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.